పరీక్ష మహారాజు సర్వాత్మ అయినవాడు భగవాన్, ఎవరు భగవంతుడు. తర్వాత ఆయన ఈశ్వర, ఈశ్వరు అంటే యజమాని. ఈశ్వర అంటే ఏంటి? యజమాని. ఎవరా యజమాని? ఎవరా భగవంతుడు? శ్రీహరి. ఏమన్నాడు? శ్రీహరి. శ్రీహరి అంటే తద్విష్ణో పరమపదం సదా పశ్యంతి సూర్య అని ఋగ్వేద మంత్రాలు చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం. విష్ణువు లేదా కృష్ణ లేదా శ్రీహరి లేదా నారాయణ అని పేరు. విష్ణు లేదా కృష్ణ లేదా హరి లేదా నారాయణ గోవింద అని పేరు ఏంటి? ఇది హరినామాలు. అవునా? మరి ఆయన గురించి చెప్పి అప్పుడు నెక్స్ట్ పరీక్ష సుఖదేవ ఉన్నారు. శ్రోతవ్య కీర్తితవ్యస్య స్మర్తవ్యచ. 3 పనులు చేయాలి. ఏంటి? 3 పనులు. శ్రవణము, కీర్తనము, స్మరణ. ఎవరి గురించి? పక్కేళ్ళ గురించి. ఎవరి గురించి చేయాలి? హరి గురించి. ఎందుకు హరి గురించి చేయాలి? నేను లైన్గా చెప్పాను. హరి గురించి ఎందుకు చేయాలి? ఆ శ్రీహరి యొక్క శ్రవణ కీర్తన స్మరణ చేయాలి. శ్రీహరి గురించి వినాలి, శ్రీహరి గురించే మాట్లాడాలి, తర్వాత శ్రీహరి నామే జపించాలి. అవునా? తర్వాత శ్రీహరినే స్మరించాలి చెప్పారు. ఎందుకు? ఎందుకు? కరెక్ట్ ఆన్సర్. ఎవరు బాగా ఉంటారో వాళ్ళు చెప్తాను. ఎందుకు? ఓకే, నేను అడుగుతాను. హరిని కీర్తించాలి, తర్వాత హరి గురించి వినాలి, హరి గురించి స్మరించాలి చెప్పాడు. ఇట్లా చేస్తే ఇచ్చట అభయం. ఇచ్చ అంటే అభయం అంటే రక్షణ కావాలని ఎవరైనా కోరుకుంటే ఈ 3 పనులు చేయాలని సోమదేవ గోస్వామి చెప్తున్నారు. ఏ 3 పనులు? శ్రవణం, కీర్తనం, స్మరణ. ఎవరి గురించి? హరి గురించి అన్నారు. ఎందుకు హరి గురించి అని నేను అడుగుతున్నాను. ఆయన చెప్పింది అడుగుతున్నాను. ఆయన ఎందుకు అంటే ఆయన యజమాని. ఏ యజమాని? భగవంతుడు. ఆయన ఎవరైనా భగవంతుడు. ఎందుకు ఆయన భగవంతుడుగా ఎలా మనం అర్థం చేస్తాం? అన్ని ఆత్మలకు పరమాత్మగా ఉన్నాడు కనుక, ప్రతి హృదయంలో ఉన్నటువంటి వాడు కనుక ఆయన శ్రీహరి అందరి హృదయాల్లో ఉన్నాడు. సర్వాత్మ, భగవాన్, ఈశ్వర, యజమాని ఆయన భగవంతుడు, తర్వాత అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ కనుక ఆయన యొక్క శ్రవణ కీర్తన చేస్తే ఏమవుతుంది? అభయం. అభయం అంటే ప్రొటెక్షన్. అయితే కోరిక అన్నాడు. ఏ కోరిక? ఇచ్చట అభయం. నాకు రక్షణ కావాలి ఎవరైనా కోరిక ఉంటే ఈ 3 పనులు వచ్చాయి. శ్రవణ, కీర్తన. ఇప్పుడు మనం జరుగుతుంది ఏంటిది? శ్రవణ జరుగుతుంది, కీర్తన. నేను కీర్తన చేస్తున్నాను. కీర్తన అంటే చెప్పడం, శ్రవణం అంటే 2 నాకు రక్షణ వస్తుంది, మీకు రక్షణ వస్తుంది. ఎవరి రక్షణ? శ్రీహరి రక్షణ. అవునా? అవునా? అందుకని దీన్ని హరే కృష్ణ ఇన్సూరెన్స్ అన్నారు. ఏమన్నది? హరే కృష్ణ ఇన్సూరెన్స్. ఇది పర్మనెంట్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏమడిగారు? మరణ సమయంలో ఏం చేయాలి? మరణ సమయంలో అందరూ ఏం చేస్తారు? ఆడొచ్చాడా, ఇంకా రాలేదా, మనం చూడాలనిపిస్తుంది, కూతురు రాలేదా, దాన్ని అమ్మను ఇలా ముందు వరకు, లేకపోతే అది కూడా 1 లక్ష రూపాయలు అడిగించాడా అని ఆలోచన. అందుకనే పరిశ్రమ వారు అడిగారు మరణ సమయంలో ఏం చేయాలి? పిచ్చి ఆలోచనలన్నీ ఇందులో శరీరం వస్తే అన్ని పోతాయి. అవునా? ఆ పిచ్చినోడు లేదు, తీసుకోలేదు, మొత్తం అంతా కొలాప్స్ కదా. తర్వాత మరి మరణ సమయంలో ఏం చేస్తే యువర్ లైఫ్ సక్సెస్, మన జీవితం సక్సెస్ అయినట్టు. చాలా మందికి సక్సెస్ అంటే ఏంటి? చక్కగా బాగా సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కొట్టుకోవాలి, మీరైతే డబ్బులు ఇల్లు కొట్టుకొని తర్వాత పిల్లలకి మంచి చదివించి బాగా పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి బాగా పెద్ద పెద్ద కట్నాలు తీసుకుని పెళ్లి చేస్తే ఇదైతే మనం కూడా ఎత్తుకుంటే అవర్ లైఫ్ సక్సెస్ అని అందరూ అనుకుంటారు. నిజంగా కొంతమంది ఏమంటారంటే మునిమనవాడిని ఎత్తుకుంటే నిలబడి మేము ఫంక్షన్ చేయాలి, మునిమనవాడిని ఎత్తుకుంటే కొంతమంది ఏమంటారు నాకు ఏం కావాలయ్యా మునిమనవాడు కూడా చూశాను అంటారు. ఇంకా ఆవిడ ఏం అవసరం లేదు, నెక్స్ట్ అమలు తీసుకెళ్ళేది అది కాబట్టి తెలియదు. మునిమనవాడిని చూస్తే సక్సెస్ అయినా కదా. ఇప్పుడు చిన్న విషయం చెప్తాం. ఎక్కడైనా గేదెలు ఎక్కువ ఉండే ప్లేస్ లేదా ఆవులు ఉండే ప్లేస్ తినే ఉంటాడు, గోశాల కానీ గేదె డైరీ ఫామ్ తినే ఉంటాడు. అక్కడ ఉన్నవాడిని అడిగితే ఈ గేదె పిల్ల ఇదండి, దీని పిల్ల ఇదండి, దీని పిల్ల ఇదని చూపిస్తారు. అంటే దానికి కూడా మున్మానవులు ఉన్నారుగా, అంటే దాని లైఫ్ సక్సెస్ అయినా. మనం కూడా మున్మానవులు ఉన్నంత మాత్రం లైఫ్ సక్సెస్ కాదు.
లేదా బాగా డబ్బులు సంపాదించుకుంటే లైఫ్ సక్సెస్ కాదు, పెద్ద ఇల్లు పెట్టుకుంటే సక్సెస్ కాదు, ఇంటి ముందు కారు పెట్టుకుంటే సక్సెస్ కాదు. ఇవన్నీ సక్సెస్ అని శాస్త్రం చెప్పట్లా. ఏంటి సక్సెస్ మరి? ఏంటి సక్సెస్ అంటే మరణ సమయంలో ఏం చేయాలి అని అడిగిన ప్రశ్న అందుకే అడిగారు మన పరిశుభ్ర. జీవితం మొత్తం చేసిందంతా లాస్ట్ మినిట్ లో మనం తెలిపోతుంది విషయం. ఏం చేయాలి లాస్ట్ మినిట్ లో? ఏతావాన్ సాంగయోగాభ్యాం స్వధర్మా పరినిష్టయా జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. జీవితంలో ఏమి చేసినా, సాంఖ్యం చేయి, యోగం చేయి, ధ్యానం చేయి, తపస్సు చేయి, ఏమైనా చేయి, అవన్నీ విషయం కాదు. మనుష్య జన్మ లాభం, మానవ జన్మ యొక్క లాభం ఎప్పుడు వస్తుందంటే సక్సెస్. లాభం అంటే ఏంటి? సక్సెస్, యువర్ లైఫ్ సక్సెస్ అని ఎప్పుడని ఏదో చెప్తుందంటే జన్మ లాభం పరపుంసాం అంతే నారాయణ స్మృతి. మరణ సమయంలో భగవంతుడు గుర్తు తెచ్చుకుంటే యువర్ లైఫ్ సక్సెస్. మరణ సమయంలో ఏం గుర్తు రావాలి? భగవంతుడు నామం గుర్తు రావాలి. భగవంతుడు గుర్తు తెచ్చుకుంటే యువర్ లైఫ్ సక్సెస్. జన్మ లాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. నారాయణ స్మృతి అంటే హరి, కృష్ణ, నారాయణ, గోవింద, మాధవ, మధుసూదన అని మనం భగవంతుడు గుర్తు తెచ్చుకుంటే యువర్ లైఫ్ సక్సెస్. భగవంతుడు గుర్తు తెచ్చుకోగానే వెంటనే ఏమంటాం మన ఎదురుగా? విష్ణుదూతులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుని స్మరించామా విష్ణుదూతులు ఎదురుగా ఉంటారు. పుష్పవిమానం ఉంటుంది. చక్కగా ఈ శరీరాన్ని వదిలేస్తే చక్కగా పుష్పవిమానం ఎక్కేటప్పుడే వైకుంఠం బాడీ వేరే ఉంటుంది. వైకుంఠ బాడీ అంటే మీరు రాముల వారి గుడిలో విష్ణు వాళ్ళ అవుట్ఫిట్ చంపు చక్రాలు కొట్టి మంచి ఉంటారు చూడండి, అలాంటి బాడీ డివైన్ బాడీ అంట. అట్లా ముసల్దానం ఉండదు, జబ్బులు ఉండదు. అలాంటి బాడీ పుష్పనామం వెళ్ళేప్పుడు అలాంటి బాడీ ఇచ్చి మెడలో దండేసి పుష్పనామం తీసుకుని వైకుంఠంలో భగవంతుడి నుంచి నిలబడతారు. తీసుకెళ్ళిపోయింది ఇక్కడ వైకుంఠం. ఆప్షన్ 1 ఎప్పుడు భగవంతుడిని తెలిస్తే, లేకపోతే మీ ఆయన గారిని తెలిసేది, మా ఆమెను తెలిసేది, పిల్లల్ని తెలిసేది, ఇంకేమో తెలిసామనుకోండి యమదూతులు ఉంటాడు ఇంట్లో. ఒకటి ఆప్షన్ విష్ణుదూతులు, రెండో ఆప్షన్ యమదూతులు. ఎవరున్నారు మనకు? యమదూతులు ఉన్నారు. యమదూతులు ఉండాలంటే ఏం చేయగలరు? మనం చక్కగా టీవీ చూసుకుంటూ, భోజనం తిరుగుకుంటూ, ఫంక్షన్ తిరుగుతూ, చక్కగా చీరలు కొనుక్కుంటూ, షాపింగ్ చేస్తే ఆటోమేటిక్ యమదూతులు వస్తారు. మనం అది పక్కన పెట్టి కొంచెం భక్తి చేస్తే, భగవద్గీత కానీ భాగవతం కానీ భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే మరణ సమయంలో భగవంతుడు స్మరిస్తాం. భగవంతుడి ప్రేమ కంటే భార్య, పిల్లలు, బంధువులు, డబ్బులు, ఇల్లు, వారి మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, భగవంతుని స్మరించండి. మరణ సమయంలో భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే తప్ప మనం భగవంతుడిని స్మరించాలి. ఇది అర్థం మీకు ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారేమో స్టోరీ. ఒక ఆయన ఎప్పుడో చచ్చిపోతున్నాడు, మరణం వచ్చేసింది. చుట్టూ చేరే వాళ్ళందరూ ఏమన్నారంటే నారాయణను అంటున్నారంట. పెద్దవాళ్ళు వచ్చారు. ఆయన ఎంత చెప్పినా అన్నాడు కానీ నారాయణ చెప్పట్లేదు. సరే ఒక ఆయన ఆలోచించాడు, ఎలాగోలా వీళ్ళతో నారాయణ నామం చెప్తే వైకుంఠం వెళ్తాడు కదా, సరే కనీసం ఏదో రకంగా చెప్పించి నారాయణ అని చెప్పకపోయినా కనీసం సగం నామాలు చెప్పిద్దామని వీళ్ళు గోగునాథ్ తెచ్చాడంటే. గోగునాథ్ తెచ్చి ఎన్నిలో పెట్టి చూడు పెద్దాయన చూడు ఇదేంటి చూడు అని, ఇదేంటి చెప్పు అన్నాడు. మీకు చూడు సో నారాయణ నామాన్ని స్మరింపజేద్దామని ట్రై చేస్తే ఈ చూడాలి భగవంతుడి నామం లాస్ట్ లో చెప్పిద్దామంటే ఈజీ కాదండి. ఇప్పుడు మీ పిల్లలు 10th క్లాస్ పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ అనుకోండి, మీరు ఏం చెప్తారు? మార్చిలో చదువుకుంటూ వెళ్ళారు, అప్పుడు చక్కగా తినేసి టీవీ చూసుకుంటూ క్రికెట్ ఆడుకుని అంటారా? ఎప్పుడు నుంచి చదవమంటారు వాడిని? స్కూల్ జాయిన్ అయిన నుంచి వాడిని సాగుపడుతూ ఉంటారు. ఏమని? 10th అని. స్కూల్కి వెళ్తే 10th అంటారు, ఇంటికి వస్తే 10th అంటారు, చుట్టాలు ఇంటికి వెళ్తే 10th అంటారు. వాడిని ప్రశాంత కొంచెం వాడిని చదవమంటారు ఉంటారు. అవునా? ఎందుకు? ఎప్పుడు మార్చిలో ఎగ్జామ్ అయితే మార్చిలో చదువుకోవచ్చు, ఫిబ్రవరిలో చదువుకోవచ్చు కదా, ఎందుకు మార్చి చదువుకోమన్నారు? బాగా అది పాస్ అవ్వాలని వస్తున్నారు, సంవత్సరం మొత్తం ప్రిపరేషన్ ఉన్నారు. అట్లాగే మానవ జన్మలో మొదటి నుంచి ప్రిపరేషన్ ఉంటే ఎగ్జామినేషన్ అనేది గురించి మన ఎగ్జామినేషన్ అనేది అయితే ఎగ్జామినేషన్ డేట్ చెప్తారు 10th క్లాస్ వాళ్ళకి. చెప్తారా? సెంటర్ చెప్తారు, డేట్ చెప్తారు, సెంటర్ చెప్తారు, టైం చెప్తారు, టైం ఇస్తారు. చూడండి, డేట్ చెప్తారు, సెంటర్ చెప్తారు,
టైం ఇస్తారు. తర్వాత టైం ఎన్నింటికి రావాలో కూడా చెప్తారు. 10th క్లాస్ పిల్లలకి గౌతమి స్కూల్లో సెంటర్, అవునా? తర్వాత ప్లేస్ చెప్పారు. తర్వాత ప్లేస్ అంటే సుమారుగా భీమవరం లేదా తాడేపల్లిలో సెంటర్ ఇది. ప్లేస్ చెప్పారు, సెంటర్ చెప్పారు, తర్వాత టైం చెప్పారు. అంటే ఏ ఊళ్ళో ఎక్కడ అనేది కూడా సెంటర్ ప్లేస్ చెప్పారు. తర్వాత టైం చెప్పారు. 11:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, లేదా 11కి ఎగ్జామ్ చెప్పారు. ఎగ్జామ్ టైము 2 గంటలు రాసేయారు. 2.5 గంటలు, 2 గంటలు లేదా 1.5 ఎగ్జామ్ టైం ఇచ్చారు కదా. ఇవన్నీ ఇస్తే మనకి సంవత్సరం నుంచి జాగ్రత్తగా చదువుకుంటాం. కానీ మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, అందరికి ఉంది. దీంట్లో ఈ ఎగ్జామ్ రాయలేండి అంటే లేదు, అందరూ ఎగ్జామ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. అదేంటిది మృత్యు. ఈ ఎగ్జామ్కి డేట్ చెప్పరు, ప్లేస్ చెప్పరు, టైం చెప్పరు, టైం ఇవ్వరు. క్షణంలో ఉన్నటువంటి సరైనని ప్రాణం అంట వింటా ఉంటాం. ఒక్క నిమిషం ఇప్పుడు మంచిలో వేడింది తెచ్చిలో పడిపోయాడు అంట. చాలా చోట్ల చనిపోతా ఉంటాడు. లేకపోతే ఇప్పుడు నొప్పిలో ఉంది అన్నాడు, అన్నాడు పడిపోయాడు, తెచ్చిపోయాడు, వింటా ఉంటాం. అప్పుడు ఆయన డాక్టర్ గారు పేషెంట్ నాడుగొట్టుకున్నట్టు చూస్తాడంట. హచ్ అంత డాక్టర్ గారు పేషెంట్ గారు తుమ్మి డాక్టర్ గారు తలకాయ ఎంతట్లా ఏంటంటే పేషెంట్ డాక్టర్ గారు అంటే పడిపోయాడు, కొంచెం చచ్చిపోయాడు డాక్టర్ గారు. పేషెంట్ గారు డాక్టర్ చచ్చిపోయాడు. తుమ్మి చచ్చిపోవచ్చు, లేదా దగ్గు చచ్చిపోవచ్చు. చెప్పలేము, ఒక క్షణం వచ్చేస్తుంది చెప్పలేము. ఒక్కోసారి బాత్రూంలో చచ్చిపోతాడు. రీసెంట్ గా తాడేపల్లిలో మనకు తెలిసిన ఇంటి పక్కన ఆయన మధ్యాహ్నం లంచ్ కి వచ్చి, అంత వయసు కాదు 40 years, భార్య పిల్లలు భోజనాలు కూర్చున్నారు. ఈయన కూడా భోజనం అమ్మని కూర్చున్నారు. పిల్లల ప్లేట్లు అన్ని పెట్టుకున్నాడు. ఈయన కాలేజీ వరకు కూడా బాత్రూమ్ వెళ్ళాడు. బాత్రూమ్ నుంచి అంతసేపు రావట్లా, వెళ్ళి డోర్ కొడితే డోర్ లాక్ చేస్తుంది. అది క్యామెరా పెట్టి కనపడదు, కింద నుంచి చూస్తే పడిపోయినట్టు కనపడుతుంది. డోర్ పగలగొట్టి తీస్తే చచ్చిపోయాడు. ఏదో ఏమో చెప్తారు, బీపీ పెరిగింది, బ్లడ్ మెడలో నరాలు కట్ అయితే చచ్చిపోయాడని చెప్పారు డాక్టర్ గారు. ఎవరు తీసుకెళ్ళారు హాస్పిటల్కి. బీపీ హైయర్ టెన్షన్ వచ్చి మెడ నరాలు కట్ అయిపోయి చచ్చిపోయాడు. ఏదో లేదు అక్కడ ఆయన ఎగ్జామినేషన్ ఎక్కడ పెట్టారు. ఇప్పుడు ఒకరికి హాస్పిటల్ ఐసీయూలో పెడతారు. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. మంచి కేర్ తీసుకునే దగ్గరే ఎగ్జామ్ పెట్టేస్తారు. చెప్పలేము, అంత కేర్ ఉంది. కానీ మరణం వస్తే ఏ కేర్ పనిచేయదు. అసలు కేర్ ఏంటిది? భగవంతుడి నామం. అది అక్కడ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నా, బాత్రూమ్ ఉన్నా ఈ కేర్ ఉందనుకో, నీకేం పైన కేరే. అన్ని కేర్లు ఉన్నాయి, నామం గుర్తురాలేదు అనుకోండి, కేరే లేదు. నేను అర్థమవుతుంది నేను చెప్పేది. నువ్వు ఎక్కడ చనిపోయింది అనేది ఇంపార్టెంట్ కాదు, నామం గుర్తు తెచ్చుకుంటే ఎక్కడైనా ఒక సక్సెస్. నామం గుర్తులేదు, మంచి ఫోన్ పెట్టు, ఏసీ రూము, చుట్టూ డాక్టర్ ఉన్నారు, మనలో కుక్క పిల్లలు గుర్తొచ్చింది. ఇంట్లో కుక్క పిల్లలు గుర్తు వస్తుంది. అందుకని కుక్క పిల్లలు పట్టుకుని ఎప్పుడు కుక్క పిల్లలు గుర్తు ఆలోచిస్తూ ఉంటారు. మరణ సమయం గుర్తొస్తుంది, కుక్క పిల్లలు గుర్తొస్తుంది. కుక్క పిల్లలు గుర్తొస్తే ఏమవుతుంది? నెక్స్ట్ జన్మ కుక్క జన్మ. అర్థమవుతుంది. సో చాలా ప్రమాదం. అందుకని మరణం ఎగ్జామినేషన్ అన్నారు. మరి ఎగ్జామినేషన్ టైంలో భగవంతుడి విద్య ఈజీగా, అందుకని ఏం చేయాలి? దానికి ప్రిపరేషన్ కావాలి. ఎప్పుడు సంచులు తిరిగేందుకు అందరూ సంచితో తిరుగుతూ ఉంటారు. ఎందుకని? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. మంచి స్టూడెంట్ అతను ఎప్పుడు బుక్స్ ని క్యారీ చేస్తూ ఉంటాడు. మంచి స్టూడెంట్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు. అలాగే ఊరిలాగే బుక్స్ పట్టుకుని దాదాపు ట్రైన్ లో కూడా ఓపెన్ చేసి బుక్స్ చదువుతూ ఉంటారు. అలాగే మంచి భక్తులు మరణ సమయంలో నేను ట్రైన్ కాకుండా అనుకున్నవాడు ఎప్పుడు బాగుంటున్నామని జపిస్తూ ఉంటారు. ఖాళీ దొరికిందంటే సంచి పట్టేసి ఉంటారు. ఎందుకు? నామం జపిస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఇక నామం జపించి 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 అలవాటైపోయి మరణ సమయంలో హరే కృష్ణ అయిపోయింది. అందరూ ఎవరుంటారు? ఎదురుగా హరిభక్తులు ఉంటారు, హరిసేవకులు. దీన్ని మనం చెప్పుకున్నాం. పిల్లి ఎదుగులు తీసుకెళ్ళేప్పుడు నోడుతో తీసుకెళ్తుంది, మన పిల్లల్ని తీసుకెళ్ళేప్పుడు. భక్తుడు చనిపోయినట్టు కనిపిస్తాడు మీకు. ఈయన శరీరం వదిలేశాడు, భక్తుడు కానివాడు శరీరం వదిలేశాడు. అని ఇద్దరికి తేడా ఉంది. పిల్లి తన పిల్లల్ని తీసుకెళ్ళేప్పుడు
నోటితో తీసుకెళ్తుంది, తను ఎలుకని తీసుకెళ్ళేప్పుడు నోటు తీసుకెళ్తుంది. తేడా ఉంది. ఎలుకని తీసుకెళ్ళేప్పుడు ప్రేమగా తీసుకెళ్తారు, ఎలుకని కర్కశంగా లాక్కెళ్తా ఉంటుంది, ఎలుక చాలా బాధ అనిపిస్తుంది. అదే పెళ్లి తన పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలు ఎలా ఉంటాయి? ఖుషిగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా పిల్లల్ని చూడండి, ఖుషిగా ఉంటాయి. సేమ్ హరిభక్తులు, భగవద్భక్తులు హరినామాలు జపించారు, భగవద్గీత భాగవతుని భగవంతుని సేవ చేసి వాళ్ళ జీవితాన్ని మరణ సమయంలో భగవంతుని స్మరించగలిగే భక్తులకి విష్ణుదూతులు వచ్చి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని భగవద్ధామం తీసుకెళ్తారని శాస్త్రం చెప్తున్నారు. అట్లా కాకుండా భక్తి చేయకుండా ఇష్టం జీవితం గట్టిగా అనుకోండి, యమదూతులు వస్తారు, ఆదుకునేవాడు ఎవరు? మన ఆస్తులు, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన చదువులు, మన పొలాలు, మన బంధువులు ఎవరు మరణ సమయంలో ఉపయోగపడేది ఏంటిది? భగవంతుడు నామం, భగవంతుడి సేవ ఉపయోగపడుతుంది. మీకు అర్థమవుతుంది. దాన్ని మనం పట్టించుకోకూడదు. దాన్ని మనం పట్టించుకోకుండా జీవితాన్ని అలా గడిపేస్తే ఒకరోజు టైం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వయసులో మ్యాక్సిమం వయసు ఒక 70 సంవత్సరాలు, అందుకంటే ఎక్కువ ఉన్నా కూడా కష్టమే కదా. ఇప్పుడు వరకు మేనేజ్ చేసుకోండి మీ వయసు. చేస్తారా? 70 సంవత్సరాల వయసు మన ఆయుష్ అనుకోండి, దాంట్లో మీ వయసు మేనేజ్ చేయండి. చేశారా? ఎవరు మేనేజ్ లోపలికి తప్పలేదు. 70 సంవత్సరాలు వయసు అనుకోండి, వాళ్ళకి 40 ఏళ్ళు ప్రధాని చెప్తున్నాను. ఎంత ఉంది మీకు బ్యాలెన్స్? మీకు లెక్కలు కావచ్చు. ఈ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు మనం తీసేయాలి. 15 ఇయర్స్ నిద్రపోతారు కదా, మీరు ఎక్కువ గుడ్డి కూడా చేస్తారు కొంతమంది. ఓకే, నిద్రపోయిన తర్వాత ఇంకెంత ఉంది? ఈ 15లో లాస్ట్ 5 ఏళ్ళు మనం క్యాల్కులేట్ చేయకూడదు. ఎందుకని? ఏమో ఆరోగ్యాలు ఎలా ఉంటుందో తెలియదు. గుడికి వెళ్తా లేదా హాస్పిటల్కి వెళ్తున్నాను. గుడికి వెళ్ళే టైం ఉండదు కానీ హాస్పిటల్కి వెళ్ళే టైం మాత్రం ఎలాగో చచ్చిపోతే భయం. గుడికి వెళ్తే ఏముంది అని దేవా, కానీ గుడికి వెళ్తేనే అయినా రక్షించబడతాడు అనుకోడు. హాస్పిటల్కి వెళ్తే రక్షించబడతాను మీకు వీలు. హాస్పిటల్ చచ్చిపోతాడు ఒక్కోసారి. కరెక్టే కదా? సో లాస్ట్ 5 ఇయర్స్ మనం చెప్పలేము శరీరం సహకరించిందో లేదో. కొంచెం తాడేదో రండి, మంచి ఫెస్టివల్ ఉందని ఏదో చెప్పాము. వచ్చారా? రావు, ఏం వస్తావు? అదే అన్నా, శరీరాలు మనం సజీవంలో చేయం. అన్ని ముసలోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు అక్కడ ఎవరో ముసలోళ్ళు కూర్చున్నాం, ఆవిడ తాడి కూడా వస్తాడు, మోసుకెళ్తామని శరీరం సహకరించింది. అందుకని లాస్ట్ ఏజ్ లో మనం చెప్పలేము కాబట్టి ఒక 5 ఇయర్స్ మనం క్యాల్కులేట్ చేయలేం. ఇంకా ఎంత ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం తినడానికి, వండుకోవడానికి, పక్కిన వాళ్ళతో కౌలు చెప్పడానికి, వాటికి వీటికి చూస్తారు. మాకు టైం ఎంత ఉంది చెప్పుకోండి. టైం అందరూ ఏమంటారంటే టైం చాలా ఉందంటారు. మనం లెక్క చూస్తే టైం కనపడం. అందుకని రేపు సమస్య, రేపు అనేది వాయిదేకూడదు. రేపు ఉంటామని ఎవరు చెప్పండి? రేపు మార్నింగ్ మనం ఉంటామని ఎవరు చెప్తాను? ఒకరోజు పొద్దున కనపడ్డాడు రా, మధ్యాహ్నం కొన్నాడు, వింటా ఉంటాం. అందుకని దీన్ని ఎగ్జామినేషన్ అన్నారు. అందుకని కులశేఖర ఆళ్వారని ఒక మహాభక్తుడు, స్వామి ఈ మనస్సులో చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. బాబా ఏం చెప్పారండి? చెప్పిన మనసులో ఎలా ఉంటుందంటే